నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎమోషన్కి తావు లేకుండా మన జీవితంలో ప్రాక్టికాలిటీకి వాల్యూ ఇస్తూ అనేక వీడియోలు చేయటం జరుగుతుంది. ఆకాశ వీధుల్లో విహరించే సామాన్యులకు ఇలాంటి వీడియోస్ నచ్చవు. సక్సెస్కి, విజయానికి 7 మెట్లుండవు. మనిషిని బట్టి మెట్లు మారుతూ ఉంటాయి అనేది నా ఫిలాసఫీ. చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం, విజయానికి 7 మెట్లు, సక్సెస్కి 9 మెట్లు, పతనానికి 10 మెట్లు అని. కానీ టోటలీ రాంగ్. ప్రతి ఒక్క మనిషికి వేరే వేరే మెట్లు. ఆ మెట్ల సైజు కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అందరికీ ఒకే హైట్ మెట్లు సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ తోడ్పడవు. విజయానికి 7 మెట్లే కావాలి, పతనానికి 10 మెట్లే కావాలి. ఒక్క మెట్టు జారినా పతనం వైపు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్క మెట్టుతో సక్సెస్ పొందే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క మనిషి 1000 మెట్లు ఎక్కిన తిరుపతి కొండ ఎక్కినట్టు ఆయనకు సక్సెస్ దొరకనే దొరకదు. ఒకటి జస్ట్ 2-3 మెట్లు ఎక్కగానే సక్సెస్ దొరుకుతుంది. అంటే చాలామంది దీన్ని లక్ ఫ్యాక్టర్ అంటారు. మనం ప్రపంచంలో లక్కు చాలా విలువిస్తాం. లక్కు తోక పట్టుకొని జీవితం అంతా ఇదేస్తాం. ఎందుకంటే మనల్ని ఓడిపోయినవాడు, గెలవనివాడు అనే ట్యాగ్ నుంచి ఈ లక్ అనే ఫ్యాక్టర్ కాపాడుతూ ఉంటుంది. మన ఫెయిల్యూర్స్కి లక్కు అంటే ఫెవికాల్ లాంటి అనుబంధం మనమే ఏర్పరచుకొని మన ప్రతి ఫెయిల్యూర్కి లక్ అనే ఒక భోగిని అంటించి, మీరు సక్సెస్ఫుల్ ఎందుకు కాలేదు అంటే లక్ మాతోని లేదు అని చెప్పేసి ఎస్కేప్ అయిపోయి జీవితంలో మళ్ళీ లక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీన్ని జీవితం గడపడం అంటాం, కానీ నా ప్రకారం ఇది జీవితాన్ని సాగదీయటం. జీవితాన్ని లాగటం కాదు, జీవితాన్ని సాగదీయటం. ఈ లక్ ఎంత మోసం చేస్తుందంటే టైం జారిపోతూ ఉంటుంది, అవకాశాలు కనిపించవు. లక్ అంటే ఏదైనా అనుకోకుండా మంచిది మనతో జరిగిపోవాలి. నేను చెప్పిన మాటలు మీరు చాలా సావధానంగా వినండి. లక్ అంటే ఏమంటే మనం అనుకోకుండానే మన ఎఫర్ట్ లేకుండా ఏదో మంచి మనతో జరిగిపోవాలి. అది జరిగే వరకు మనము ఎఫర్ట్ పెట్టకుండా, ఆలోచించకుండా అది మన ఒళ్ళో వచ్చి పడుతుందని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం.
అది ఒళ్ళో వచ్చి పడకపోతే మన అదృష్టంలో లేదని, అది అనుకోకుండా వచ్చి పడితే మనం అదృష్టవంతులము అని ఒక ట్యాగ్ ఇచ్చి మన జీవితాన్ని సాగదీస్తూ ఉంటాం. కొంతమంది కష్టపడి లాగుతూ ఉంటారు. ఆ సాగదీత కన్నా లాగటం చాలా బెటర్. అయితే ప్రపంచంలో సుమారు 98% మందికి ఈ లక్ ఉండదు. కొంతమంది చిన్న చిన్న వాటికి తమకు తాము లక్కీ అనుకొని సామాన్యంగా ఉన్న వాటిని, నార్మల్గా ఉన్న వాటిని కూడా ఇదొక పెద్ద అచీవ్మెంట్గా, మేము లక్కీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. ఇది కూడా లైఫ్ని సాగదీయటంలో భాగము. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలు 10th పాస్ కావటం అంటే కూలీనాలి చేసుకొని అసలే విద్య తెలియని పేరెంట్స్ పిల్లలు కూడా 10th ఈజీగా పాస్ అవుతున్నారు. కాపీ కొట్టో లేదా బాగా చదువుకొనో స్వయం కృషితోనే పాస్ అవుతూ ఉన్నారు. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, పీపుల్ ఎంత అంటే ఏది దొరుకుతుందనే లక్ అనుకొని అదో అచీవ్మెంట్ కింద ఖాతాలో వేసుకోవడానికి ఏం చేస్తారు చూడండి. పిల్లవాడు 10th పాస్ కాగానే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా 10 మందికి చూపించడానికి తిరుపతికో శ్రీశైలంకో ఎక్కడో మొక్కు మేము మొక్కుకున్నాము, మొక్కు తీర్చాలని పోతారు. ఇవాళ రేపు 10th పాస్ కావడం అంటే తిన్నది అరగడంతో సమానం. 10th పాస్ కావటం అంటే తిన్నది అరగడంతో సమానము. దానికి ఎంత హైప్ ఇస్తారంటే, మా పిల్లవాడు 10thలో పాస్ అయినా మొక్కు చేర్చుకోవడానికి, గుండు కొట్టించుకోవడానికి 4-5 వేలు పెట్టి తిరుమలకు పోయేది లేదా శ్రీశైలం పోయేది. అంటే అందరూ ఆశ్చర్యపోవాలి. 10th అంటే నా మొక్కు ఉండే వాడు 10thలా అంటే సాధారణమైన విషయాన్ని వీళ్ళే హైప్ ఇచ్చి బిల్డప్ ఇచ్చి అసలు దేవుడే ఆశ్చర్యపోతాడు. బోర్డు 10th పాస్ అయితే తలనీలాలు సమర్పించుకోవడానికి ఇంత దూరం రావాలనా? అసలు ఎప్పుడు కోరుకున్నాడు ఈ మొక్కు? 10th అంటే సాధారణంగా పాస్ అవుతూ ఉంటారు కదా, మరి దీనికి ఇంత హైప్ ఎందుకు? అంటే మనవాళ్ళు లైఫ్లో లక్కును వెతికి మరీ పట్టుకొని దాన్ని ఒక మొక్కుగా మార్చి దేవుని ముందర ఆ పేర్లతో ఉన్న ఆ వెంట్రుకలను సమర్పిస్తే కానీ వీళ్ళకి ఆ కసి తగ్గదు. నిన్ను ఎవరు తెల్లనీళ్ళు అడిగినరు, నువ్వు అది ఎవరిని మొక్కు కొనుక్కున్నారు? అది మొక్కు కొనుక్కునే మొక్కేనా? లేదా మీ పిల్లవాడు ఒక 5 సార్లు ఫెయిల్ అయ్యిండు, 6వ సారి పాస్ అయినా అని మొక్కు కోరుకుంటే అది ఓకే. సాధారణంగా 10th పాస్ అవుతుంది. దానికి బుకింగు, అర్జెంటుగా దర్శనం టికెట్ అంటే 1000 రూపాయల టికెట్, 5000 టికెట్ ఏమేమి ఉంటాయి కదా, మనకు అవన్నీ తెలియవు. కానీ దానికి కావాల్సిన లడ్డూల కోసం పోటీ, ప్లానింగు. బోడి పిల్లగాడు 10th పాస్ అయినందుకు తిరుమల యాత్ర, దర్శనం టికెట్లు, లడ్డూ కౌంటర్ల దగ్గర పోయి కొట్లాడి మరీ లడ్డూలు తీసుకొని ఆ ప్రసాదం తెచ్చి 10 మందికి పంచితే కానీ వీళ్ళ కసి తీరదు. అంటే చిన్న చిన్న వాటిని మనం ఆస్వాదించాలనండి అంటారు. అది చిన్న చిన్నవి కాదు, సాధారణమైనవి.
కదా. మీ పిల్లగాడు మూర్ఖుడు ఉంటే కానీ మీకు అలాంటి కోరికలు కలవు. నాకు వెక్కిళ్ళు తగ్గితే, నాకు తుమ్ములు తగ్గితే నేను తిరుపతికి వస్తానని మొక్కుకున్నా. అలాంటిదే ఈ కోరిక. ఎంతమంది మా మొగుళ్ళు తాగేది మానేస్తే నేను మెట్లెక్కుతానని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎవడు కోరుకుంటలేడు. ఎందుకంటే అది పాసిబుల్ కాదు. వాళ్ళ ఆయన తాగేది మానడు, వీళ్ళు మెట్లెక్కలేరు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఈజీలీ అవైలబుల్ ఏదైనా. మా వారు పట్టుచీరగా ఇప్పిస్తే నేను మెట్టెక్కుతా, తలనీలాలు సమర్పించుకుంటా. అంటే ఈజీగా ఏదైనా లైఫ్లో అవుతుంటే దాన్ని ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా కన్వర్ట్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. పిల్లల తల్లిదండ్రులు కూడా ఓవర్ యాక్షన్ చేయడం. బాబు నీ బర్త్డే ఉంది, మీ మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వవా అంటే వాడి బ్రెయిన్లో ఆ పార్టీ అనేది లేకపోయినా వీళ్ళు దాన్ని ప్రెషరైజ్ చేస్తారు. మీ బాబు పుట్టి ఈ లోకంలో వచ్చి ఏం బీకేండు ఆ విశ్లేషణ చేసుకోకుండా, బాబు నీవు పుట్టినావు, మాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఒక 1000 రూపాయలు ఇస్తా, మీ ఫ్రెండ్స్తో పోయి సెలబ్రేట్ చేసుకో. వాడికి ఇచ్చి చూసుకుంటాడు. నేను ఏం సాధించినా కనుక మా అమ్మ ఇట్లా అంటుంది, మా నాయన ఇట్లా అంటాడు. వాళ్ళకంతా పార్టీ ఇస్తే నాకేం పోతుంది? నాకన్నా కొత్త డ్రెస్ ఇప్పియ్యరు బడపలు. వాళ్లకు 2-3 వేలు పార్టీకి లాగా తగ్గేస్తే నా పాత డ్రాయర్ వేసుకొని నేను తిరుగుతుంటే వాళ్ళకు 3,000 పార్టీ ఇచ్చి నాకేం లాభం అని నా పిల్లగాడు అనుకుంటుంటారు. కానీ వాళ్ళు కన్నది ఒక పెద్ద అంటే ఓ యోధుని అన్నట్టు వీళ్ళే బిల్డప్ ఇచ్చి ఆ పిల్లగాడిని కూడా తెలియదు వాడు ఏం సాధించుండాలి. జస్ట్ బర్త్డే ప్రతి ఏటా వచ్చిన ఒక దినం, ఆ దినాన్ని వీళ్ళు కసితీరా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్ వేస్తారు, కేకులు కట్ చేస్తారు. రెస్టారెంట్స్కి వాటర్ అయితే కేకు నథింగ్. రెస్టారెంట్స్కి పోయి ఆ పొడుగు టేబుల్ మీద ఒక సెల్ఫీ దిగి సెలబ్రేటింగ్ మై సన్స్ బర్త్డే అంటే చిన్న చిన్న వాటిని విపరీతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లవాడు అకాడమిక్గా సన్నాసిగా తేలింది అనుకోండి, గల్లీలో ఒక గణపతి విగ్రహం పెడుతుండ్రు. బాబు నీవు పోయి గణపతి విగ్రహానికి డొనేట్ చేసి నీ ఆధిపత్యం ప్రదర్శించు. మా బాబు చాలా యాక్టివ్ అండి, సోషల్ దీంట్లో చాలా యాక్టివ్. ప్రజాసేవ, భక్తి అన్నీ బాగా నిండిపోయినాయి మా బాబుకు. చదువులో కొద్దిగా పూర్ కానీ మానవతా విలువల్లో నంబర్ 1. ఓ బాబు పటాకులు కాదు, ఒక 3,000 గణేష్ చందా రాత్రంబగలు గణేష్తోనే ఒక వారం పూట ఉండి నీ ప్రతాపం చూపి సొసైటీలో ఉన్న నీ బిల్డపి ప్రతి ఫెయిల్యూర్ని ఆర్టిఫిషియల్ సక్సెస్గా మార్చి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. మనం గమనిస్తే మన పాత ముఖ్యమంత్రి, చావు బతుకుల్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ఎన్నోసార్లు సావు బతుకుల్లో అడ్మిట్ అవుతాడు, మళ్ళీ గట్టిగా అవుతాడు, మళ్ళీ ఫార్మ్ హౌస్కి పోతాడు. ప్రతిసారి బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది కేసీఆర్కి. తత్కాల్లో బుకింగ్ చేసుకున్నట్టే ఉంటాడు, మళ్ళీ ఫార్మ్ హౌస్కి వెళ్ళిపోతాడు.
ఈ ముఖ్యమంత్రి ఏమన్నాడు, అందరూ తెలంగాణలో నన్ను తిట్టుకుంటున్నారు కానీ నేను వచ్చినప్పుడు తెలంగాణలో ఎకరా 1,00,000-2 లక్షలు ఉండే, ఇప్పుడు 30-40 లక్షలు ఒక ఎకరా ఉంది. రైతులంతా రాజులుగా మారిపోయినరు, అందరూ కోటీశ్వరులే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రైతులకు ఏం చెప్తున్నాడు చూడండి, దౌర్భాగ్యం మనది. ఒక ముఖ్యమంత్రిగా మీ భూధరలను నేను 2 లక్షలు ఉన్న భూమిని నేను 30 లక్షలు చేసిన మీరందరూ కోటీశ్వరులుగా చలామణి అవుతున్నారు. మీరందరూ కోటీశ్వరులే, 3 ఎకరాలు ఉన్నోడు కోటీశ్వరుడు అన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకి ఎక్కడ దొరుకుతాడు? ఒక ముఖ్యమంత్రికి 2 లక్షల రూపాయల ఎకరా భూమి అప్పగిస్తే 10 ఏళ్లలో దాన్ని 30 లక్షలు చేసి ఇచ్చాడు. అంటే స్టాక్ మార్కెట్ని అవుట్ పర్ఫామ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. మరి 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 30 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రిని జనాలు తన్ని ఫార్మ్ హౌస్లో ఎందుకు కూర్చోబెట్టారు? మన టోటల్ ఇండియాలో హిస్టరీ చూస్తే ఎవరికన్నా 2 లక్షలు ఇస్తే ముఖ్యమంత్రికి 30 లక్షలు చేసి ఇచ్చిండా? ఒక్క ముఖ్యమంత్రి చూపియండి. కేసీఆర్ లాంటి ఏకైక ముఖ్యమంత్రి 2 లక్షలు నేను వచ్చినప్పుడు ఉంటే ఇప్పుడు మీకు 30 లక్షల ఎకరా ఏమంటారు? అందరు చప్పట్లు కొట్టారు, వారేవా వారేవా వారేవా, నిజంగానే 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 ఓడగొట్టారు. ఏ రైతుల భూములు 2 లక్షలు ఉన్నది 30 లక్షలు చేసిండో అదే రైతులు ఓడగొట్టారు. కారణం ఏమి? నిజమే కదా, ఈ ఊళ్ళలో ఎవ్వరు 20 లక్షలకు తక్కువ ఎకరం అమ్ముతలేరు కదా 20 lakhs తక్కువ ఎవ్వరు ఎకరా అమ్ముతలేరు ఆల్ ఓవర్ తెలంగాణ. మరి ఎందుకు ఓడగొట్టిండ్రు? రీజన్ చెప్పాలనా? బ్రెయిన్ ఉపయోగించాలి. ముఖ్యమంత్రి ఏమన్నాడు? 20 లక్షలు 30 లక్షలకు ఎకరా తక్కువ లేదు అన్నాడు. అంటే మీరు 20-30 లక్షలకు ఎకరా అమ్ముకోవాలి అన్నాడు. ఆయన అమ్ముకోవచ్చు అన్నాడు కానీ కొనేవాడు ఉన్నాడు అనలేదు. అంటే అందరూ మీ ఎకరా భూమి 30 లక్షలు అనుకోండి అన్నాడు. అందరూ అనుకున్నారు. మీ ఎకరా భూమి 50 లక్షలు అనుకోండి అన్నాడు. అందరూ అనుకున్నారు. అమ్ముకోలే. డిఫరెన్స్ చూడండి ఎక్కడ తెలుస్తుంది. తెలుగు బ్యూటిఫుల్ భాష. దేశ భాషలను తెలుగు లెస్స అని ఉట్టిగానే అనలే. మా మాతృభాష కన్నడ కన్నా 100 రెట్లు అంటే తీయనైన భాష తెలుగు. అంటే ఏం పోటీనే లేదు. కన్నడకు తెలుగుకు పోటీనే లేదు. ఆయన అన్నాడు 30 లక్షలు అనుకోండి అన్నాడు. అజ్యూమ్ దట్ యువర్ ల్యాండ్ ఈజ్ వర్త్ 30 lakhs అన్నాడు. అమ్ముకోండి అనలే. అమ్ముకుంటే అది పోదు, తెలుసు ఆయనకి. కనుక అనుకోండి అన్నాడు. అందరు అనుకున్నారు. లక్షలాది రైతులు, వేలాది రైతులు 30 లక్షలు వచ్చినాయి, మా జేబులు ఉన్నాయి. అమ్ముకుంటే 30 కానీ ఒక్కసారి వాళ్ళ 30 లక్షలు 50 లక్షలు 60 లక్షలు ఎకరా అని చెప్పగానే వాళ్ళు ఊళ్ళో ఎవ్వడు కొంటలేడు. అయితే రైతులు ఆశ్చర్యపోయారు. సాక్షాత్ ముఖ్యమంత్రి టోపీ వేసుకొని మైకు పట్టుకొని ₹1 తక్కువ లేదు ఓఆర్ఆర్లా అన్నాడు, ఆర్ఆర్ఆర్ లోపల అన్నాడు. మరి 30 లక్షలు కూడా ఎప్పుడు తీసుకుంటలేడు ఎందుకని? ఊళ్ళో ఎప్పుడు కొంటలేడు. వాళ్ళు చెప్పిన 30 లక్షలు అని చెప్పగానే
అందరూ మైక్ పట్టుకొని మాది 30 కొంటారా కొంటారా అంటే కూడా వస్తలేదు. ఎందుకు వస్తలేడు అంటే నేను చెప్పింది ఏమంటే, ఒక ఎకరాల వడ్లేస్తే 2 పంటలు తీస్తే కూడా 70,000 రావు. సంవత్సరానికి 70,000 రావు. అంటే 30 లక్షలు పెట్టి ఒక ఎకరా కొంటే వడ్లేసి 30 ఏళ్ళు పండిస్తే మన పైసలు మనకు వస్తాయి. లాభం రాదు, మన పైసలు మనకు వస్తాయి, వడ్డీ పోతుంది. 30 లక్షలు పెట్టి ఒక ఎకరా కొంటే ప్రతి నెల వడ్డీ ఎంత పోతుంది? 1% పెట్టుకున్నా 40,000-50,000 వేల రూపాయలు ఉట్టి, అంటే కనీస చిల్లర లెక్క వడ్డీ కూడా పోతుంది. అంటే ప్రతి నెల ఒక 50,000, 40,000 నుంచి 50,000 నష్టం. 30 లక్షలు పెట్టి ఒక ఎకరా ఉంటాయి తెలంగాణలో. నువ్వు వడ్లేస్తే సంవత్సరానికి 70,000 వస్తాయి. అంటే నికర నష్టం ఎంత? 10 నెలల నష్టం, అంతే కదా. వడ్లేస్తే సంవత్సరానికి 70,000. వడ్డీ నష్టం 50,000 ప్రతి నెల, 6 లక్షల నష్టం. మైనస్ 70,000 తీస్తే సుమారు 5 లక్షలు ప్రతి ఏటా నష్టం. మరి ఇది లాభసాటి బేరం అని ఎట్లా అంటారు? వ్యవసాయ భూమి అంటే వ్యవసాయానికి పనికొచ్చే భూమి, దాంట్లో ఏటా దిగుబడి 70,000. నెలకు నష్టం 40,000-50,000. 30 లక్షలు పెట్టేవారు అనుకుంటే నెలకు 40,000-50,000 వడ్డీ నష్టం. అంటే భూధరలు పెంచటం వల్ల నష్టం ఎక్కువైతుందా, లాభం ఎక్కువైతుందా? అంటే నష్టమే ఎక్కువైతుంది. ఇప్పుడు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఎకరా అంటే 5 ఏళ్ళు కష్టపడితే ఆ భూమి వాల్యూ వచ్చేస్తుంది మనకు. 30 లక్షల ఎకరా అంటే వడ్లేస్తే మనకు లాభమే రాదు కదా. అందుకోసమే ఆయనను ఫార్మ్ హౌస్లో వండబెట్టారు. మైకు పట్టుకుంటే ఎకనామిక్స్ అర్థం కాదు. ముఖ్యమంత్రి చెప్పిన ఎకరా 30 లక్షలు ఎందుకు పోతలేదు అని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎవడు ఎందుకు కొంటలేడు 30 లక్షలు పెట్టంటే, ఒక సంవత్సరానికి 70,000 ఆదాయం ఉన్న భూమిని నీవు 30 లక్షలకు ఎందుకు కొనాలి అనే ప్రశ్న వస్తే ఎవడు కొనడు. అందుకోసం ఆయన ఫార్మ్ హౌస్లో వండుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఏం చెప్పాలంటే, నేను వచ్చినప్పుడు నీళ్ళలేమితో అన్నిటితో ఒడ్లు మీ ఎకరానికి 20 బస్తాలు వస్తుండే, నేను నీళ్ళు ఇచ్చిన, ఎరువులు ఇచ్చిన, ఒక ఎకరానికి ఎలా వండియాలనో నేను శాస్త్రవేత్తలను పెట్టి మిమ్మల్ని హెల్ప్ చేసిన, మీరు ఎకరానికి ఇప్పుడు 35 బస్తాలు పండించగలుగుతున్నారు. నేను వచ్చినాక ఇప్పటికీ 15 బస్తాల దిగుబడి పెరిగింది అని చెప్పాలి ఒక ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి? ఒక ఎకరానికి నేను వచ్చినాక 9 ఏళ్లలో పెరిగిన దిగుబడి ఎంత అని రైతులకు చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? నేను వచ్చినప్పుడు 2 లక్షల ఎకరా, నేను పోయేటప్పుడు 30 లక్షల ఎకరా చేసిపోయినా. నువ్వు హైదరాబాద్లో ఉండే లాయక్ లేవు, ఫార్మ్ హౌస్లో ఉండాలని పడబెట్టినాడు. మన తెలంగాణలో ఒకటి ప్రాబ్లం ఉంది. ఆకాశం వైపు కసిగా చూసినా, ఈర్ష్యతో చూసినా
నువ్వు ఏం చేసినా అది ఎప్పుడు వర్షం కురిపిస్తుంది కదా, అప్పుడే కురిపిస్తుంది. నీ కోపానికి నీ ఎమోషన్కి ప్రకృతి స్పందించదు. ప్రకృతి ఎలా స్పందిస్తుందో నీ ఎమోషన్స్ అట్లా మోల్డ్ చేసుకోవాలి. ప్రకృతి నీ చేతిలో లేదు. నువ్వు కసిగా చూడు, వేడుకో, ఏడు, గింజుకో, రాయి తీసుకొని ఆకాశం వైపు ఎత్తే అది నీళ్లు కురిపిస్తుంది, వాన రాదు. దానికి ఇష్టం వచ్చినప్పుడు వాన వస్తుంది, దాని ప్రకారం నీవు బతకాలి. నీవు భూమి వైపు చూసి కసిగా ఏడ్చి గీ పెట్టి గుణపం తీసుకొని దాని గుండెల్లో కూర్చిన అది పంట పండియదు. అది దాంట్లో పంట పండాలి అంటే నీవు కృషి చేయాలి, దాన్ని సారవంతంగా మార్చాలి. నీ చూపు వల్ల, నీ ఆకాంక్ష వల్ల, నీ ఆశల వల్ల భూమి స్పందించదు, ఆకాశం స్పందించదు. మన తెలంగాణలో రైతు దగ్గర నుంచి కూలీ వరకు కలలు గంటనే ఉంటారు. కొంతమంది తాగకుండా కలలు కంటారు, కొంతమంది తాగి కలలు కంటారు, కానీ కలలు మాత్రం కంటనే ఉంటారు. కళలకు కృషికి ఏ సంబంధం ఉండదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కళకు కృషికి సంబంధం లేకుండా కలలు కంటా ఉంటారు. ఈ కృషి చేసి ముందర పోయే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. అంటే కలలు గండు కనకుండా కృషిని నమ్ముకొని ఎవరు ముందర పోతుంటారో వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని ఏడ్చినా మీ బతుకులు బాగుపడవు. ఆకాశం వైపు చూసినా బాగుపడవు, భూమి వైపు చూసినా బాగుపడవు. మరి బాగుపడడానికి ఏకైక మార్గం ఏమంటే కృషి, ఆలోచన. అవి చేయరు. ప్రకృతి భయపడాలి, ఈర్ష్యపడాలి. మన కృషి చూసి అరే ఏం కష్టపడుతున్నాడు, నేనేమి ఇయ్యనంటే కూడా నా దాంట్లో నుంచి పీకి తీయడానికి చూస్తున్నాడు. ఆకాశం బిత్తరపోవాలి, అరే నేను ఒక్క చుక్క నీళ్ళు ఇయ్యలే, వీడు నేను చుక్క నీళ్ళు ఇవ్వకున్నా వీడు పంట పండించి చూపిస్తున్నాడు అని రైతులను చూసి ఈర్ష్య పొందాలి ఆకాశం, భూమి. అప్పుడు స్టేట్ బాగుపడుతుంది. అంతేగాని 2 లక్షల రూపాయలు ఒక ముఖ్యమంత్రికి అప్పగిస్తే ఆయన పోయే వరకు 30 లక్షలు చేసి ఇచ్చిన అని చెప్తే చప్పట్లు కొడితే, ఎక్కువ చప్పట్లు కొట్టామంటే ఇట్లయిపోతుంది. అర్థమైపోయింది. ఒక ముఖ్యమంత్రి రైతులను సంబోధించి ఏమనాలంటే 20-25 బస్తాలు వచ్చే తెలంగాణలో నేను పోయే వరకు 35 బస్తాలు పండించగలిగినా, నీళ్ళు ఇచ్చినా, ఎరువిచ్చినా, రైతు బంధు ఇచ్చినా అని చెప్పాలి. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, నాకు 2 లక్షల ఎకరా ఇస్తే నేను 30 లక్షలు చేసి ఇచ్చేసిన అన్నాడు. ఎత్తుక్కుంటారు అందరు బ్యాగులు పట్టుకొని, 30 లక్షలు ఎక్కడ, 30 లక్షలు ఎక్కడెక్కడ దొరకలే. 30 లక్షలు ఓడగొట్టిండ్రు. సక్సెస్ రుచి తెలియదు. రుచి తెలిసిన వాడిని చూసి ఆనందించే, నేర్చుకునే 2 తత్వాలు మన దగ్గర లేవు. నేను ఇవాళ చూసిన ఓల్డ్ సిటీలో బీహార్ నుంచి ఒక బాబు వచ్చాడు. ఒక 15 kg టిన్ నిండా సమోసా తీసుకొని వచ్చాడు. 15 kg టిన్ ఉంటుంది కదా, దాంట్లో సమోసాలు ఒక 80 సమోసాలు, పెద్ద సమోసా. ఒక సమోసా 10 రూపాయలు. దానికి ఉల్లిగడ్డలు ఇస్తుండు, వేయించిన మిరపకాయలు ఇస్తుండు, పుదీనా చట్నీ ఇస్తుండు, స్వీట్ చట్నీ ఇస్తుండు. 10 రూపాయల సమోసా ఎంత ఉంది, దానికి పుదీనా చట్నీ, స్వీట్ చట్నీ, వేయించిన మిరపకాయలు ఇస్తుండు, ఉల్లిగడ్డలు ఇస్తుండు. 10 రూపాయలకే ఇంత ఉంది. నేను వాచ్ చూసిన,
ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్లో 80 సమోసాలు అమ్మేశాడు. అంటే 800 రూపాయల సమోసాలు అమ్మేశాడు. వాడి దగ్గర నిలబడ్డా నేను. కేవలం 20 మినిట్స్లో 80 సమోసాలు అమ్మేశాడు. షాపు లేదు, ఏం లేదు, సైకిల్ వెనకేసుకొని వచ్చిండు 15 కేజీస్ టిన్ డబ్బా. 20 నిమిషాలలో డబ్బా ఖాళీ. నేను 2 సమోసాలు కొన్నా. బ్రహ్మాండమైన టేస్ట్. సార్ మీకు చట్నీలు వేసి అన్నీ వేసి అనంటే ఏమొద్దు బాబు అంటే ఉల్లిపాయలు ఇచ్చాడు. నేనే వద్దన్నా, ఉల్లిపాయలు ఇచ్చాడు, తిన్నా. బ్రహ్మాండమైన టేస్ట్. వేడి వేడిగా ఉంది, ఇట్లా పట్టుకోవడానికి అయితే లేదని సమోసా ఇట్లా తీసుకొని ఇట్లా వేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినావు అంటే బీహార్ నుంచి వచ్చి 20 నిమిషాల్లో 80 సమోసాలు అమ్మేశాడు. పరిగెత్తుతున్నాడు. ఎక్కడ అంటే ఇంకో రౌండ్ తేవడానికి. ఇది పొద్దున రౌండ్. పొద్దున 2 రౌండ్లు, సాయంత్రం 2 రౌండ్లు కొడతాడట. 1600 పొద్దున, 1600 సాయంత్రం. ₹3,200 టర్న్ ఓవర్ పర్ డే. రెంట్ లేదు, పాడు లేదు. ఒక సైకిల్ వెనక 15 కేజీస్ డబ్బా, ముందర 2 చట్నీ డబ్బాలు, 2 పాలిథిన్ కవర్లలో ఉల్లిపాయలు, వేయించిన మిరపకాయలు. ఎక్కడి నుంచి వచ్చిండు? బీహార్ నుంచి వచ్చిండు. 2 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తాం. రోజు 3,200. సండే ఏం లేదు. మండే అదే, సండే అదే. 30 రోజులు టర్న్ ఓవర్. నియర్లీ ₹1,00,000 సమోసా అమ్మేస్తాం. ₹1,00,000 సమోసా అమ్ముతుండు ప్రతి నెల. మిఠాయి బండారు వాళ్ళు కూడా అమ్మారు. సైకిల్ ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు. పాత సైకిల్ వెనక టిన్ డబ్బాని కట్టేసిండు. కట్టేసి పడిపోకుండా పోతాడు. అక్కడ ఇంట్లో వాళ్ళు చేసి పెట్టింటారు. సుమారు 80 సమోసాలు ఆ టిన్ డబ్బాలు వేసుకుంటాడు. వచ్చి రాగానే ₹10 సమోసా ఫట్ 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 లేచిపోతుంది. రోజుకు 4 రౌండ్లు, 3,200 టర్న్ ఓవర్. ₹1,00,000 సమోసా అమ్ముతాడు. వాడిని చూసి గ్రేట్ అనిపించింది. మనం ₹10 అమ్ముతామా సమోసా? ఇంత ఉంది సమోసా, ఫుల్ కూర ఉంది, ఖాళీ లేదు. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు చేస్తారు కదా, అట్లా ఖాళీ డమ్మ సమోసా లేదు, మొత్తం కూర నిండుంది. ఆలుగడ్డ కూర ₹10 అమ్ముతుండే. ఇంత ఉంది సమోసా. నేనే 2 తిన్నా చూద్దామని. సూపర్ టేస్ట్ ఉంది, హైజీనిక్ ఉంది, నీట్గా ఉంది డబ్బా. ఆశ్చర్యపోయినా. ₹10 సమోసా అమ్మితే 20 నిమిషాల్లో 80 సమోసాలు అమ్మేశాడు. ఆగడము, ఈగలు చూపడము, సమోసా ఆవు కావు కావు అనడం ఏం లేదు. డబ్బా ఇట్లా దియంగానే వాసన గుప్పని వస్తుంది. పట్ట 20 నిమిషాలు అమ్మేసాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడ పోతున్నావు అంటే పోతాం, ఇంకో రౌండ్ వస్తాడట. రోజుకు 4 రౌండ్లు కొడతాడట. పొద్దున్న 2 రౌండ్లు, సాయంత్రం 2 రౌండ్లు. కథ దుకాణం బంద్. రోజు 3,200 టర్న్ ఓవర్. ఏం చేస్తున్నామా మన తెలంగాణ? దొంగనా కొడుకులు ₹200, 200 కోట్ల, 20 కోట్ల పానీపూరీలు అమ్మేస్తుండ్రు. గుజరాతీ మార్వాడి నా కొడుకు 1000 కోట్ల సమోసాలు అమ్మేస్తుండ్రు. ఎవరు అమ్ముతున్నారు? మార్వాడి, గుజరాతీ కాదు, బీహార్ నుంచి వచ్చిన వాడు. బీహార్ నుంచి వచ్చి రోజు 3,200 టర్న్ ఓవర్ చేసిపోతుంది. నాకు ఏడుపు వచ్చింది, గర్వంగా ఫీల్ అయింది. బీహార్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ? ఇంత రిస్క్ తీసుకొని బీహార్ నుంచి వచ్చి ఉంటాడు. కూలి పని చేసి ఉండొచ్చు ఫస్ట్. ఆయనకు అర్థమైంది వాడికి కూలి పని చేస్తే ఏమొచ్చేది లేదు, ₹1,00,000 టర్న్ ఓవర్ కొడదామని కొడుతాడు. షాబాష్ అనిపించింది. మనోళ్ళు చేయలేరా ఈ పని?
ఏ 10 రూపాయలకి ఇంటికి అమ్ముతాం మనము, మానవుడే 15 రూపాయలకి అమ్ముతుండు. అంత కల్తీ సమోసాల. మనం మంచి సమోసా ఇస్తాం కదా, 20 రూపాయలకి అమ్ముతాం. ఈగలు చెప్పుకుంటా కూర్చోవాలి. సమోసా అండి, తెలంగాణ వాళ్ళే సమోసా, రండి కొనండి. 15 రూపాయల సమోసా 20 రూపాయలకు. చట్నీ పుణ్యానికి రాదు, తిన్నంత చట్నీ వేయడానికి ఇక్కడేం ఎవడు హవలగాడు కాడు. వేసినంత చట్నీ వేస్తాం, రండి. మిరపకాయలు 90 రూపాయలు కిలో కనుక మిరపకాయలు, వేయించిన మిరపకాయలు ఇవ్వను. ఉల్లిపాయలు కొంటే కండ్ల నీళ్ళు వస్తాయి, ఉల్లిపాయలు ఇవ్వను. 20 రూపాయల సమోసా అమ్ముతున్నా, వచ్చి తీసుకుపోండి. ఎవడు తీసుకుపోతాడు? మళ్ళీ కొన్ని రోజులు అయినాక బీహారీలు మొత్తం హైదరాబాద్ని ఆక్యుపై చేసి 10 రూపాయలకే సమోసా అమ్మి నా పొట్ట కొడుతున్నారు. పొట్ట కాదు, ఇంకేమైనా కొట్టిపోతారు. మనం ఇట్లనే లక్కును ఆశ్రయించి ఏమొస్తుంది? 10 రూపాయలకి అమ్మొస్తే ఏమొస్తుంది? ఓ అబ్బో, 80 సమోసాలు కొడితే మనకు వచ్చేది ఎంత? 800. ఓ అబ్బో, కూలి వస్తుంది, రోజు కూలి 600. 80 సమోసాలు చేస్తే దయచేసి మనము ఆశకు కూడా హద్దు ఉంటుంది, ఎదురు చూపులకు కూడా హద్దు ఉంటుంది, లక్కును నమ్ముకోవడానికి కూడా హద్దు ఉంటుంది. అంతా కృషి చేసి లక్కుపై వదిలేసి, కృషి ఫలితం ఉంటుంది కదా, అది మించి లక్కు ఏమైనా ఉంటే అది అందకపోతే అప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది. అసలు పనే చేయకుండా టోటలీ లక్ మీద ఆధారపడి లక్ ఫెయిల్ అయిందని మేము ఫెయిల్ అవుతున్నామని లైఫ్లో చెప్పడం హాస్యాస్పదం కదా. దేవుడు కూడా వీళ్ళని రక్షించాడు. కేసీఆర్ని రక్షించలే. 2 లక్షల ఎకరా ఇస్తే నేను 30 లక్షలు చేసిస్తా అనే చేసి ఇచ్చిన అని ఎవడు నమ్మలే. ఓడగొట్టి ఫార్ములను కూర్చోబెట్టాడు. లక్కును నమ్ముకుంటే ఇట్లే ఉంటుంది, అబద్ధాలను నమ్ముకుంటే ఇట్లే ఉంటుంది, సోమర్థనం నమ్ముకుంటే ఇట్లే ఉంటుంది. తెలంగాణ మొత్తాన్ని తాగిచ్చి ముక్కలు తినిచ్చి కూర్చోబెట్టి అభివృద్ధి అభివృద్ధి అంటే చూపెట్టారు కదా రిజల్ట్. కనుక మనం ఎప్పుడైనా మేల్కోవాలి. మీరందరూ మార్వాడీలు, గుజరాతీలు అంటారు, బీహారీలు వచ్చి తనకపోతున్నారు. బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యింది బీహారీలు. ఇవాళ అదే అనుకున్నారు. ఇప్పుడు బీహార్ నుంచి వచ్చి రోజు 3,000 టర్నోవర్ చేస్తుండ్రు. మన వాళ్ళంతా బికారి వాళ్ళలాగా మా కడుపు కొడుతుండు, మా అది కొడుతుండు, ఇది కొడుతుండు అనుకుంటా టైంపాస్ చేస్తుండ్రు కదా. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు? అందరూ ఆలోచించాలి. ఇన్నాక కూడా ఆలోచించవలసిందే కదా. నమస్కారం.